టిఫిన్ చేయాలి. టిఫిన్ ఏం చేస్తారు? ఏ టిఫిన్ చేస్తే మంచిది? అమ్మ ఏది వండితే అది మంచిదే. ఏ టిఫిన్ అయినా తినేయండి. ఇంట్లో మనాళ్ళు ఏది వండితే అది తినేయండి. హోటల్ వైపు చూడకుండా చాలు. ఏ టిఫిన్? అమ్మ ఏం చేస్తుంది? ఇడ్లీ చేస్తుంది, ఉప్మా చేస్తుంది, లేకపోతే మహా అయితే నూనె వేసేది ఏదైనా ఉంటే దోశ చేస్తుంది. ఎందుకంటే ఏం చేస్తుంది? దానిలో ఇడ్లీ చెప్తాను చూడండి, వాల్యుబుల్గా చేసుకోవడానికి. ఇడ్లీలో రెండే వాడతాం, మినుములు, ఇడ్లీ రవ్వ. మినుములు ఇప్పుడు షాపుల్లో దొరికే పప్పు పక్కకి వెళ్ళిపోయింది, మినపగుళ్ళు దొరుకుతున్నాయి, అది వాడకండి, పురుగు మందు ఎక్కువ వాడతారు. కాబట్టి మినపప్పు తెచ్చుకోండి, పొట్టుపప్పు నానబెట్టి పిసికి ప్రాసెస్ చేసి పొట్టంతా పోగొట్టకుండా కాస్త ఉంచండి, ఫైబర్ కూడా మంచిదే, రుబ్బి అక్కడ పెట్టండి. రవ్వ, ఇడ్లీ రవ్వ ఏది అని అడగండి కొట్టుకెళ్ళి, ఎందుకంటే అది ప్రాసెస్ రవ్వ, దాంట్లో వాల్యూస్ ఉండవు. మీరే రవ్వ తయారు చేయండి. ఏటితో చేయొచ్చు? బియ్యం, ముడి బియ్యం కాసిన తీసుకొని మిక్సీలో వేస్తే రవ్వ కాదా? బియ్యంలో కూడా చాలా రకాలు వచ్చినాయిగా, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, 3 రకాల బియ్యాలు, 3 రకాల రవ్వలు వచ్చేస్తాయి. కాదు, తాతగారు చెప్తున్న మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా, కాదరవల్లి గారు చెప్పాయి, జొన్నలు, సజ్జలు, రాగులు, అరిగెలు, ఒరిగెలు, ఊదలు, సాములు, అండుకొర్రలు, లిస్ట్ అంతా వచ్చేసిందిగా మనకి నోటికి బట్టికి. ఆటలో కాసిన 4 కొర్రలు తీసి గుప్పెడు కొర్రలు మిక్సీలో వేసి ఇట్లా అంటే బరగ్గా రవ్వ రాదా? కొర్ర ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, ముడి బియ్యం ఇడ్లీ, నల్ల బియ్యం ఇడ్లీ, ఎర్ర బియ్యం ఇడ్లీ, ఎన్ని రకాల ఇడ్లీలు చేయొచ్చో చేసేయండి. నెక్స్ట్, ఇడ్లీ చేసేటప్పుడు 1-2 క్యారెట్లు తురమండి. ఆ తురుము పిండిలో కలిపేయండి. ఫైబర్ యాడ్ అయింది, కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, అద్భుతమైన మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి. రోజుకొక రకం ఇడ్లీ పిల్లలకు పెట్టేయచ్చు. ఓకేనా? ఈ సూత్రాన్ని మిగతా టిఫిన్లకు అప్లై చేసుకోండి.